ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్గా ఉండి చేసుకోండి. దానికంటే ముందు మీరు టెంప్లెట్ అయితే యూజ్ చేయకండి. నేను ఫుల్ లిరికల్ అని ఇచ్చాను, అది యూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సేమ్ దీనిలాగా మీ ఫోటో ఉంటుందని నేను అంటలేను. కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్కి వేరే వేరే ఫొటోస్, వేరే వేరే సైజులో ఫొటోస్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఈ వీడియోలో చెప్తాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పెట్టాను, ఫుల్ ప్రాజెక్ట్ అయితే పెట్టాను. లేదు మాకు నచ్చినట్లు మేము పర్ఫెక్ట్గా కస్టమైజ్ చేసి చేసుకుందామని అనుకుంటే ఒక 2-3 మినిట్స్ వీడియో ఉంటుంది, అది చూసుకోవచ్చు. 2-3 మినిట్స్ మనకు ఎక్కువ కాదు. ఓకే, 1 మినిట్ చూసినా కూడా చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. అంటే నేను చెప్పాను కదా, ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను, ఇంకోటి ఫుల్ లిరికల్ ఇచ్చాను. మీరు ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఓపెన్ చేస్తున్నాను నేను ఫుల్ ప్రాజెక్ట్. ఇప్పుడు సేమ్ ఈ ఫోటో లాగానే మీ ఫోటో ఉంటుందని నేను అంటలేను. కాబట్టి ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేయకండి. ఫుల్ లిరికల్ అని ఇచ్చాను, ఇది చాలా యూస్ అవుతుంది. నేను ముందు చెప్తాను. ఫుల్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఒక ఫోటో పిఎన్జి కావాలి. మీరు నార్మల్ ఫోటో ఉండొచ్చు, బైక్ మీద ఫొటోస్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఫోటో సెట్ అయిపోతుంది. ఒరిజినల్ ఫోటో ఒకటి కావాలి, అదే ఫోటోని పిఎన్జి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఫుల్ ఫోటో ఉంటే చాలా మంచిది, ఆ ఫోటో ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు నేనైతే కొంచెం డీటెయిల్గా చెప్తాను. మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫుల్ లిరికల్ అనేది పెట్టాను. ఓకే, దీనికి ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్, ఈ ఫోటోని డిలీట్ చేస్తున్నాం, అంత అవసరం లేదు మనకు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను వేరే ఫోటో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు అన్ని ఫొటోస్ ఇలా ఉంటుందని అంటలే నేను. ఓకేనా? వేరే ఫోటో ఏంటంటే ఈ ఫోటో పెడతాను. ఓకే, కానీ దానికంటే ముందు మనకి ఈ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని కావాలి. కాబట్టి నేను ఫస్ట్ అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది, ఆ సైడ్లో అయితే వెళ్తున్నాను నేను. అక్కడ నుంచి మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేసి అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ కనిపిస్తవద్దు. ఓకే, మీరు ఓన్లీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఫోటో సెలెక్ట్ చేసుకుంటే కొంచెం లోడింగ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఫోటో రిమూవ్ అయిపోయింది. దీన్ని సేవ్ చేస్తున్నా, బ్యాక్ వస్తున్నా. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఫోటో మనం ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి, ఓకే ఇదే ఫోటోని ఇలాగైతే కొంచెం నాకు నచ్చినట్టు జూమ్ చేస్తున్నా, ఎండింగ్ వరకు అయితే పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే బంగారా అని ఎక్కడైతే వస్తుందో, అంటే లిరికల్ ఎక్కడైతే స్టార్ట్ వస్తుందో అక్కడ కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇలాగైతే మధ్యలో అయితే కట్ చేద్దాం. ఈ బీట్ బట్టి కట్ చేద్దాం. ఇక్కడ లిరికల్ దగ్గర కూడా కట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకురండి. పైన అక్కడ ఉన్న నో ప్రాబ్లం. ఇప్పుడు దీని అయితే మనకు నచ్చినట్టు సెట్ చేసుకుందాం. ఫస్ట్ నేను బైక్ హ్యాండ్ కనిపించాలని అనుకుంటున్నా. ఈ ఫోటోకి స్టార్టింగ్లో కాపీ చేసుకోమని చెప్పాను, దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. పైన ప్లస్ కానీ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, అన్ని దానికి ఒకటేసారి పేస్ట్ చేసినా నో ప్రాబ్లం. మళ్ళీ కస్టమైజ్ చేసుకుందాం మనం, చెప్తాను మీకు. అన్ని దానికి పేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఫోటోని సేమ్ సైజులో లేకుండా ఒకసారి బ్యాక్ సైడ్, ఇంకోటి ఫ్రంట్, ఇంకోసారి కొంచెం టాప్లో, ఇంకోసారి కొంచెం డౌన్లో ఇలా అయితే పెట్టుకోవాలి మీరు. లాస్ట్లో కొంచెం ఫేస్ కట్ బాగా కనిపించాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా. ఓకే, కనిపిస్తుందా? ఓకే, దాని తర్వాత లిరికల్ ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లిరికల్లో ఉన్న ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మనం లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం, టోటల్ కిందికి. ఓకే, లిరికల్ ఉంది కదా కింద, లిరికల్ కిందికి అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు మనం ఇదే ఫోటో పిఎన్జి ఫోటో చేసుకోమని చెప్పాను మీకు. ఓకే, ఆ ఫోటో అయితే పిఎన్జి ఫోటో అయితే చేసుకోండి మీరు. కింద ప్లస్గా ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఒరిజినల్ ఫోటో డూప్లికేట్ చేసుకోండి దాన్ని. పైన ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు పిఎన్జిగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న దీంట్లో రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని లిరికల్ పైన పెట్టుకోండి. ఓకే, లిరికల్ పైన పెట్టుకుంటే లిరికల్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, కానీ అక్కడ ఎక్కడో కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కెమెరా ఉంటుంది, కెమెరా యాడ్ చేసుకోండి. కెమెరా యాడ్ చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత లిరికల్ ఎక్కడైతే స్టార్ట్, ఓకే మనం కెమెరా ఇది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ స్టార్టింగ్లో వచ్చేసేయండి. అంటే ఈ లిరికల్ ఎక్కడైతే స్టార్ట్ వస్తుందో ఒక కీ ఫ్రేమ్ అక్కడ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి, ఓకే ఇలాగైతే జరిపి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు లిరికల్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కీ యానిమేషన్ ఇలా. దీనికి మెయిన్ చెప్పడం మర్చిపోయాను, టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి, ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం జూమ్ చేద్దాం, కొంచెం జూమ్ చేద్దాం. లేకపోతే ఇక్కడ నుంచి 3D కెమెరాని కట్ చేసుకోండి. ఓకే, సారీ మధ్యలో ఇలా కట్ చేసుకోండి, మళ్ళీ సైడ్లో కాదు.
ఓకే. ఇప్పుడు నేనైతే కొంచెం జూమ్ చేస్తాను. కీ ఫ్రేమ్ రిమూవ్ చేసి చెప్తాను మీకు, ఒక్క నిమిషం డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే. ఇలాగైతే జూమ్ చేసి ఈ సైడ్ అయితే పెడుతున్నాను. ఓకే. కొంచెం ముందలు తీసుకొస్తున్నా. మళ్ళీ ఒక బీట్ మార్క్ వదిలేసి ఇంకో బీట్ మార్క్ తర్వాత వచ్చి ఇలాగైతే పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. కొంచెం కర్వ్ యాడ్ చేసుకోండి ఇలా. ఓకే. ఇప్పుడు లిరికలే కనిపిస్తలేదు, నో ప్రాబ్లం. లిరికల్ పైన ఉంటుంది. లిరికల్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే కొంచెం కిందికి తీసుకురండి, వచ్చేస్తుంది ఇలా. లిరికల్ కస్టమైజ్ చేసుకోవచ్చు మనం ఇలా. ఇప్పుడు చూపిస్తాను చూడండి సెట్ అయిందా లేదా అని. ఓకే. ఒక కీ ఇదే అయిపోయింది. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ వదిలేసి ఈ సైడ్ పెట్టుకోండి ఇలా. మళ్ళీ లిరికల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేయండి. అర్థమైతే చాలా హ్యాపీ, చాలా బాగా కూడా చేసుకుంటారు. ఇది నాకు నమ్మకం ఉంది. ఓకే. ఇలా. ఓకే. ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. ఓకే. అంతే. ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.